ఏంటి బట్టతల వేసుకుని బుర్ర తింటున్నాడు అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదు సార్. అలా అనుకుంటే నేను అస్సలు ఊరుకోను. ఆఫీస్లో చాటుమాటుగా నా గురించి, నా బట్టతల గురించి కామెంట్ చేస్తున్నారని విన్నాను. నువ్వు కూడా వాళ్లతో చేరకు. అలా చేరితే ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇచ్చినట్టే ఇంటిమేషన్ లేకుండా ఉద్యోగాన్ని పీకేస్తాను. ఇంతకీ ఎందుకు వచ్చావు? నా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి సార్. అది ప్యూనికిచ్చి పంపితే సరిపోతుంది కదా. దీనికోసం నువ్వు రావడం ఎందుకు? దీనివల్ల ఎంత టైం వేస్టో తెలుసా? టైం అనేది వయసు లాంటిది. అది ఒక్కసారి కరిగిపోతే మళ్ళీ రాదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీరు చెప్పే ప్రతిదీ అర్థమైంది సార్. అయితే ఎక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళి మొత్తం స్టడీ చేయి. రేపు డౌట్స్ అన్నీ అడుగు, క్లారిఫై చేస్తాను. వెళ్ళు. ఓకే సార్. ఓకే, ఒక్క నిమిషం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటండి, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారా? ఇచ్చానండి. ఏమంటున్నారు మన బీబీ? బీబీనా? అదేనండి, బట్టతల బాస్. టైం గురించి టైం చూసుకోకుండా క్లాస్ పీకారా? జాగ్రత్త అండి, ఆయన అసలే తెక్క మనిషి. నేను వచ్చాక మీ సీట్లో 5గురు మారారు, మీ నెంబర్ 6. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆయన మాత్రం ఏమంటారు సార్? ఏం చెప్పినా వర్క్ గురించే కదా. ఓహో, మీకు అలా అర్థమైందా? అయితే మీ ఇష్టం. ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు. తర్వాత మీరే ఆయన చూసి వీడేం అవసరా బాబోయ్ అంటారు. ఆంటీ, మీరు మాట్లాడొచ్చేయండి, నేను కార్ దగ్గర ఉంటాను. సరే అమ్మా. రోహిత్, నేను ఆంటీతో కలిసి క్లబ్కి వచ్చాను. నాకు ఇంకా టైం పడుతుంది, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. బాయ్. ఏటే కూతురా, ఎలాగొన్నావు? నువ్వేంటి ఇక్కడ? నీకోసమేనా నా సిట్టి తల్లి. నువ్వెలాగూ అవుట్ హౌస్ కన్నెత్తైనా చూసేది లేదు. పాపం నాయన ఒక్కడే ఉన్నాడు, తిన్నాడా లేదా అని పట్టించుకున్న పాపాను పోలేదు. అందుకే నేనే నిన్ను పట్టించుకుందామని వచ్చినాను. నీకు కావాల్సింది డబ్బులే కదా, ఎంత కావాలి? మరి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు డబ్బులు ఇసిరెత్తే ఎలా తల్లి? ఎంతైనా కన్నతండ్రిని కదా, కాస్త ప్రేమతో పలకరించు. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. అవునులే, ఎట్టాగుంటాయి చెప్పు. కన్న తల్లినే కావాలని జైలు పాలు చేసిన దానివి, జన్మనిచ్చిందనే కనికరం లేకుండా సంపాలని చూసిన దానివి. నీకు సెంటిమెంట్లు ఎలాగుంటాయి చెప్పు.
అవును, ఆ సింధుజామని సీనుబాబుని ఏం చేసావు? ఎంతైనా తిండి పెట్టిన దేవుళ్ళే వాళ్ళు. వాళ్ళని అలా వదిలేకే. పాపం ఎట్టాగొన్నారో ఏటో. కాస్త తలుసుకో. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు. ముందు పో ఇక్కడి నుంచి. నువ్వు నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందు ఇక్కడి నుంచి పో. హ! హ! ఓ సస్! మీ అమ్మ సిరాకంతా నీకే వచ్చిందే. మీ అమ్మ కూడా ఇట్టాగే అని ఉంటే నీ జీవితం ఏడుండేదో తెలుసా? ఆ రోజు ఆ పిచ్చిలచ్చమ్మ నిన్ను తీసుకెళ్ళి ఆ సింధు జమతలి చేతిలో పెట్టకపోయింటే నీ జీవితం ఎట్టా ఉండేదో తెలుసా? అవన్నీ మర్చిపోతే ఎలాగే? చూడు, నన్ను వెళ్ళిపోమని చెప్పే హక్కు నీకు లేదే కూతురా. చూడు, ఒకవేళ నేను ఇల్లానే అనుకో, సరాసరి నీ గుట్టు ప్రపంచానికి చెప్పేస్తాను. ఆ అంజలిని తీసుకొచ్చి మారాన్ని చేస్తాను. నేను తీసుకెళ్ళి ఊరి గుడిసెలో పడేస్తా. అది అది ఈ సింహాద్రిగడి దెబ్బ అంటే. ఇప్పుడు నీకేం కావాలి? ఇది ఇది పద్ధతి అంటే. ఇలా అడిగితే నా కూతురు అడిగింది కదా అని నాకు కాస్త ముచ్చటేస్తుంది. తీ, పారసలో ఎంత ఉంటుందో తీ. ఏటి అలాగే చూస్తున్నావు? నేను అడిగింది బ్యాంకులో ఉన్నది కాదు, ఆ పారసలో ఉన్నది తీయమంటున్నాను. ఇచ్చే 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 ఇచ్చే. ఓ, ఇది మనకి ఓ వారం రోజులు సరిపోద్ది. తర్వాత కలుస్తాం మరి. మళ్ళీ రాకు. ఆ? నేనే నీకు డబ్బులు పంపిస్తాను. ఓ పని చేయవే కూతురా, అదేదో కార్డు ఉంటుందట కదా, అది ఇచ్చే. చేతులు జీల పుట్టినప్పుడల్లా దాన్ని గోకుతూ ఉంటాను. నీకు నా బాధ కూడా తప్పిపోదు. ఈసారి చూడు, సరేనా? ఉంటాను. గీత, ఇప్పుడు నీతో మాట్లాడిపోతున్న మనిషి ఎవరు? అమ్మో, మొత్తం చూసేసిందా? ఎందుకంటీ? లేదు, అతన్ని నేను చూశాను. ఒకసారి అంజలి దగ్గరకు వచ్చి మాట్లాడేసి వెళ్ళాడు. అతను నీకెలా తెలుసు? అతను అంతే ఆంటీ, కనిపించిన వాళ్ళందరినీ పలకరించి డబ్బులు అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాలేదంటే పోనీ కదా అని డబ్బులిచ్చాను. అవునా? అవునాంటీ, భార్యకి బాలేదంటే నా మనసు కరిగిపోయిందాంటీ, అందుకే ఇచ్చాను. నా కళ్ళ ముందు ఎవరైనా అలా బాధపడుతుంటే నేను చూడలేనాంటీ. ఎంత జాలిగుండె గీత నీది. నీలాంటి మంచిదాన్ని దూరం చేసుకున్నా ఆ అజిత్ చాలా దురదృష్టవంతుడు. ఓకే, వెళ్దాం పద. సీను, మీకోసం ఎదురు చూస్తున్నాను అమ్మాయి గారు. ఏంటండి ఎంత లేట్ అయింది? కొత్త ఆఫీస్ కదా సీను, అన్నీ చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది.
అందుకే నా కోసం వెయిట్ చేయకుండా నిన్నింటికి వెళ్ళమని చెప్పాను. సర్లేండి అమ్మాయి గారు, లేవండి, లేచి స్నానం చేసి రండి. వేడివేడిగా నీళ్లు కూడా పెట్టాను. వేడివేడి అన్నం, బంగాళదుంప కూర, కంది పచ్చడి, రసం అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి, నువ్వు వంట చేసావా? అవునండి, నాకు వంట వచ్చే అనే విషయం మర్చిపోయారా ఏంటి? ఎందుకు సీను, నేనొచ్చి చేసేదాన్ని కదా. ఏంటమ్మాయి గారు మీరు చేసేది? టైం ఎంత అయిందో చూడండి, 9 అవుతుంది. ఎంత అలసిపోయి ఉన్నారో చూడండి, ఇప్పుడొచ్చి మీరు వంట చేస్తారా? భలేవారే. ముందు లేవండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఎందుకు సీను నీకు ఈ కష్టం? కడుపుకి వంట చేసుకోవడం కష్టమేంటండి? మీకు గుర్తుందా అమ్మాయి గారు, ఒకప్పుడు మీరు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మీకోసం వంట చేసి పెట్టేది. అప్పుడు మనందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి అన్నం తిని హాయిగా నిద్రపోయేవాళ్ళం. అవును సీను, నిజంగా ఆ రోజులే బాగున్నాయి. బాగున్న ఆ రోజులే మీకోసం మళ్ళీ తిరిగొచ్చాయనుకోండి. కాకపోతే మా అమ్మ లేదు కాబట్టి నేనే వంట చేసి పెట్టాను. అమ్మాయి గారు, నాకు బాగా ఆకలిగా ఉందండి, తొందరగా భోంచేద్దాం. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అలాగే సీను. అమ్మాయి గారు, అంతా రెడీ, వచ్చేసేయండి. వెల్కమ్ అమ్మాయి గారు, వెల్కమ్. ఏంటి సీను ఇది, నేనొచ్చేదాకా ఆగచ్చు కదా? ఆకలండి, ఆకలి. మీరు కూర్చోండి. అయ్యో, కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? పోతే పోయిందిలేండి, కరెంట్ లేకపోతే ఏంటి, మనం డిన్నర్ చేస్తున్నాం. ఒక్క నిమిషం ఉండండి. అమ్మాయి గారు, మీరు కూర్చోండి. ఉమ్. రండి. టట్టడాయ్, టాయ్. చూసారా అమ్మాయి గారు, క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాను. ఇలాంటి సిచ్యువేషన్ మనకు మళ్ళీ రమ్మంటే మాత్రం వస్తుందా చెప్పండి? ఎలా ఉందండి? చాలా బాగుంది సీను. అయితే ఇంకెందుకు ఆలస్యం, భోంచేద్దాం రండి. మ్మ్. తినండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఇవాళ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం. రేపు పౌర్ణమి రోజు 6 బయట కూర్చుని చక్కగా మూన్ లైట్ డిన్నర్ చేద్దామండి. ఏమంటారు? సీను, నీతో ఎక్కడున్నా సరే ఆనందంగా బతికేయచ్చు. నా ఆనందానికి కారణం మీరే అమ్మాయి గారు. నిజంగా ఇంట్లో నుంచి బయటకొచ్చే రోజు చాలా బాధపడ్డాను సీను. ఇంత బతుకు బతికి ఇప్పుడు మళ్ళీ పేదరికంలో వచ్చేసామని మనసులో ఎక్కడో చిన్న బాధ ఉండేది. కానీ నీతో కలిసి ఇంత హ్యాపీగా బతుకు పంచుకుంటూ ఉంటే
ఆ బాధంతా ఇట్టే ఎగిరిపోయింది. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకండి? నీ జీవితంలో నాకు చోటిచ్చినందుకు. నిజంగా నీ తోడు లేకపోతే నాకు జీవితం లేదు సీను. ఊరుకోండి అమ్మాయి గారు, మీరు కాదండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాలాంటి ఒక మామూలు కొబ్బరికాయల సీనుగాడికి మీ మనసులో స్థానం ఇచ్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. ఇంతకంటే ఏ దేవత దిగొచ్చి వరాలు ఇస్తుంది చెప్పండి? మనసుకు నచ్చిన మనిషి తోడుగా ఉంటే మంచుకొండల్లో ఉన్న వెచ్చగా ఉంటుందండి, ఎడారిలో ఉన్న చల్లగా ఉంటుందండి. ఇన్నేళ్ళు మాటలు రావు అనుకున్నాను. బాగానే మాట్లాడుతున్నావు సీను. మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మన ఇద్దరమే ఉండాలి కదండి. అందుకేనండి, తొందరగా భోంచేయండి, క్యాండిల్స్ కరిగిపోతాయి, లేదా కరెంట్ వచ్చేస్తుంది. కానివ్వండి అమ్మాయి గారు. సరే. వంట ఎలాగుందండి? నాకంటే నువ్వే బాగా ఉండవు సీను. అయితే రేపటి నుంచి నేనే వండి పెడతాలేండి, తినండి. గీత అజిత్ భార్య భర్తలక్క. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి. హలో, ఏంటి ప్రశాంతంగా నిద్రపోతున్నావా అంజలి? నాకు ప్రశాంతత లేకుండా చేయాలనే కదా నీ టార్గెట్? ఎస్, బాగా అర్థం చేసుకున్నావు. ఎప్పుడెప్పుడు నీ విషయం బయటపడుతుందా అని చాలా టెన్షన్ పడిపోతున్నావు కదా? ఎప్పుడు నా భర్తకి నా గురించి తెలుస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇలా రోజు చచ్చే కంటే ఒక్కసారి చచ్చిపోతే మంచిది కదా. చెప్పాను కదా అంజలి, నిన్ను అంత తేలిగ్గా చంపను అని. తేలిగ్గా చంపేస్తే మజా ఏముంది? నువ్విలాగే రోజు టెన్షన్ పడాలి. అది చూసి నేను రోజు ఎంజాయ్ చేయాలి కదా. సరే అయితే ఎంజాయ్ చేసుకో. ఆగంజలి, అప్పుడే తొందరపడితే ఎలా? కాస్త నేను చెప్పేది విను. ఉదయం నేను మీ వదిన సుమిత్రాదేవి గారు క్లబ్కి వెళ్ళినప్పుడు మీ నాన్న కలిశాడు. తాగుబోతు కదా, నన్ను డబ్బులు అడిగాడు. పోనీలే అని బిచ్చం వేస్తుంటే సరిగ్గా అప్పుడే మీ వదిన చూసింది. అతను ఎవరు అని అడిగింది. నేనేం చెప్పుంటాననుకుంటున్నావు? గెస్ చెయ్యి. ఏం చెప్పావు? అతను మీ నాన్నే అని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేనా మాట చెప్తే మొత్తం నీ గుట్టంతా తెలిసిపోతుంది కదా.
అందుకే వాడెవడో అడుక్కు తినేవాడని చెప్పాను. అన్నట్టు మర్చిపోయాను. నీ బాబుతో నువ్వు మాట్లాడటం ఆవిడగారు చూశారట కదా, గుర్తుపట్టారు. ఈ అడుక్కు తినేవాడికి అంజలితో పనేంటి, తనతో ఎందుకు మాట్లాడాడు అని ఆవిడికి డౌట్ వచ్చింది. ఆ ఒక్క డౌట్ చాలు కదా నీ గురించి ఎంక్వైరీ చేయడానికి. అందుకే నేను మెల్లగా హింటిచ్చి వదిలాను. ఏంటో తెలుసా, మీ మరదలు వచ్చింది కూడా ఆ అడుక్కు తినే స్టేజ్ నుంచే కదా అని చెప్పాను. ఇందులో నవ్వడానికేముంది, అది నిజమే కదా. నేనొచ్చిన స్థాయిని మర్చిపోను. కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇప్పుడు మీ వదిన గారికి డౌట్ వచ్చింది, ఆరాలు తీస్తుంది. రెడీగా ఉండు. మీ నాన్నని ఇంకోసారి నిన్ను కలవద్దని చెప్పు. ఈసారి కలిస్తే ఆ మెంటలోడికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో నేనే చెప్పేస్తాను. ఆ తర్వాత రిస్కులో పడేది నువ్వే. బాగా గుర్తుంచుకో. ఎవరంజలి ఫోన్లో? అది మన పింకీ క్లాస్ టీచర్ అండి. ఈ టైంలో ఏంటి? పింకీ గురించి తను కాస్త పర్సనల్ కేర్ తీసుకుంటోంది, అందుకే ఫోన్ చేసింది. పింకీ ఇప్పుడు క్లాస్లో బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అయిందంట, ఆ విషయమే చెప్తోంది. హాస్టల్ మానిపించి మంచి పని చేశారు, ఇప్పుడు ఇంకా బాగా చదువుతుందని చెప్పిందండి. నిజంగా నేను చాలా పెద్ద పొరపాటు చేసేవాడిని అంజలి. అప్పటికి నువ్వు చెప్తూనే ఉన్నావు, పాపం మనకి దూరంగా ఉండలేదండి అని నువ్వెంత చెప్పినా నేనే వినలేదు. ఏదైతేనేంటి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. ఇంత బాగా చూసుకునే తల్లిని వదిలిపెట్టి తను దూరంగా ఉండి ఏం చదువుతుంది? ఇక మీదట పాప నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకునే బాధ్యత నాదండి. మీరు చూస్తుండండి, మీరే పింకీ గురించి చాలా బాగా చెప్తారు. నిజంగా పింకీ చాలా అదృష్టవంతురాలు, నీలాంటి అమ్మని సంపాదించుకుంది. మీరు సంతకాలు చేయాల్సిన ఆస్తి ఒకటి మిగిలిపోయింది. ఇదిగోండి డాక్యుమెంట్స్, సంతకాలు చేయండి. తను చెయ్యదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు.